హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు ఒక ఫేస్ ప్యాక్ కాదు స్క్రబ్ లాగా స్క్రబ్ అండ్ హెయిర్కి కొంచెం ఒక లిక్విడ్ టైప్ చూపిస్తాను. అది కూడా గ్రీన్ టీ తోటి. గ్రీన్ టీ తాగుతారని తెలుసు కదా, ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగినప్పుడు కొంచెం వగరగా ఉండిద్ది. చాలా రకాల హెర్బల్స్ అందులో ఉంటాయి. సో మీలో ఎంతమంది గ్రీన్ టీ రోజు తాగుతారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇందులో వీడియోలో చూపించేది ఏదైనా మీకు తెలిసి ఉంటే గనక మీరు ఎలా ట్రై చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే స్క్రబ్ చూద్దాము. దీనికి గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, లేదంటే ప్యాకెట్స్ కూడా ఉంటాయి కదా, అవైనా సరే ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే పెరుగు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి. అలాగే హనీ కూడా ఒక టేబుల్ స్పూను. ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేస్తే మంచిగా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని మనం ఫేస్కి అప్లై చేయాలి. ఫేస్కనే కాదు చేతులకు కూడా అప్లై చేయొచ్చు. ఎక్కడైనా ట్యాన్ ఉంటే అక్కడ కూడా అప్లై చేయొచ్చు. మొత్తం మంచిగా క్లీన్ అయిపోయి బాగా స్మూత్గా తయారైంది అనమాట ఇది పూసుకుంటే. సో దీని ఫేస్కి బాగా అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత వాటర్తో చల్లటి వాటర్తోనే కడిగేసుకోండి. నేను యూజ్ చేసేది ప్రతిదీ నాకు పడినవే చెప్తాను, పడనివి నేను చెప్పను. పడకపోతే నాకు పడలేదు ఇంత దీనివల్ల లాస్ అనేది కూడా చెప్తా టైం వచ్చినప్పుడు. బేసిక్గా ఏంటంటే ఇది నేను ఒక బ్యూటీ పార్లర్ అక్క దగ్గర అడిగి తెలుసుకున్నాను. నాకు యాక్చువల్గా బ్యూటీ పార్లర్ వర్క్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడు పార్లర్కి వెళ్ళినా ఐబ్రోస్ చేయించుకొని ఊరికే రాను, ఏదో ఒకటి వాళ్ళని అడిగి ఒక టిప్ తెలుసుకొనే వస్తా. సో నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, దానికి సొల్యూషన్ ఏదో ఒక రకంగా ఎతుకుతా ఉంటాను. ఎప్పుడైనా అంతే కదా, మనం ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకోవాలి, లేదంటే పక్కన వాళ్ళు ఏదైనా చేస్తుంటే దాన్ని చూసైనా నేర్చుకోవాలి. అందులోనూ లేడీస్కి ఫేస్కి హెయిర్కి అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. ఎక్కువగా అందంగా తయారయ్యకపోయినా పర్లేదు, కానీ ఉన్నది పోకుండా ఉంటే చాలు నాకైతే. 10 నిమిషాలు బాగా ఫేస్ అంతా రుద్దేసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని తర్వాత ఫేస్కి హ్యాండ్స్కి రెండింటిని బాగా కడిగేసుకోండి. అప్పుడే మీకు రిజల్ట్ తెలుస్తుంది. తాకితే భలే మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట ఫేస్ అయినా హ్యాండ్స్ అయినా. అలాగే నేను చూసి ఏమేమి నేర్చుకున్నానంటే పార్లర్లో హెయిర్ కట్స్ కొన్ని నేర్చుకున్నాను, స్ప్లిట్స్ తీయడం నేర్చుకున్నాను. అలాగే ఫేస్కి వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను తెలుసుకున్నాను. పార్లర్కి వెళ్ళినప్పుడు మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు. వాటిని ట్రై చేయండి. మీకు పడితే అలాగే కంటిన్యూ చేయండి, పడలేదనుకోండి వాటిని వదిలేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన బాడీకి పడాలని లేదు. మనం ఉండే వెదర్ని బట్టి మన బాడీ తీరుని బట్టి అన్నీ మనకి పడవు, కొన్నే పడతాయి. సో అదనమాట. ఫేస్ ప్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్కి చూపిస్తున్నా. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, నో ప్రాబ్లం, నేను ఆన్సర్ చేస్తా. సో ఇది వచ్చి హెయిర్కి కదా, ఒక గ్లాస్ నీళ్ళు బాగా కాగబెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ లీవ్స్ వేసుకోండి. సో గ్రీన్ టీ లీవ్స్ పౌడర్ కూడా అలాగే అదే తయారు చేసుకున్నాను. అండ్ అందులో ఆ నీళ్ళల్లోనే 2 టేబుల్ స్పూన్లు హనీ వేసుకోండి. ఆ తర్వాత నేనైతే ఇందులో బెల్లం యూజ్ చేస్తున్నాను. బెల్లం బదులు మీరు నిమ్మరసం అయినా లేదంటే కోడిగుడ్డు అయినా ఏదైనా సరే వేసుకొని బాగా అంటే స్ట్రెయిన్ చేసిన వాటర్లో వేసుకోండి. నేను 3 డేస్ బ్యాకే నేను నా హెయిర్కి కోడిగుడ్డు పెట్టాను. సో అందుకని చెప్పేసి నేను బెల్లం యూస్ చేస్తున్నా. నిమ్మకాయ లేదు ఇంట్లో. బెల్లం వల్ల మన ఏమవుతుందంటే స్కాల్ప్ మీద బాగా అది పడినప్పుడు బెల్లము రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది అనమాట. అండ్ మనం కొంచెం మర్దన చేసుకుంటాం కదా తలకి. సో అలాగే హనీ వల్ల ఏమవుతుందంటే మనకు స్కాల్ప్ అనేది బాగా నీట్గా తయారవుతుంది, డాండ్రఫ్ ఉన్న పోతుంది. అలాగే హెయిర్ కూడా బాగా షైనీగా తయారవుతుంది. అండ్ గ్రీన్ టీ వల్ల యూజ్ ఏంటి అంటే, గ్రీన్ టీ మనకి హెయిర్కి పొడవు పెరగడానికి, అలాగే మనకి కింద జుట్టు అనేది చిట్లిపోతుంది కదా, చిట్లిపోయిన దాన్ని రిపేర్ చేస్తుంది అనమాట, డ్యామేజ్. స్కాల్ప్ దగ్గర నుంచి చివరి వరకు బాగా పెట్టుకోండి. అందుకే నేను గ్లాస్ వాటర్ యూజ్ చేశాను. ఇంకా కొన్ని విషయాలు ఇంకోసారి గ్రీన్ టీ యూజ్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు లేదంటే 20 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసుకోండి హెయిర్. చల్లటి నీళ్ళతో చేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇది ఆయిల్ పెట్టుకున్న నెత్తి మీద అస్సలు పెట్టుకోకూడదు, డ్రై హెయిర్ మీదే పెట్టుకోండి ఎప్పుడైనా సరే గ్రీన్ టీని. సరే మరి వెళ్ళొస్తా.